హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఒక అద్భుతమైన దేశం గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ హిందీ, భోజ్పురి భాషలు చాలా ఫేమస్. ఈ దేశానికి మన భారతీయులు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. అంతేకాదు ఇక్కడ నివసించే ప్రజలలో కూడా ఎక్కువ మంది మన భారతీయులే ఉన్నారు. అలాగే ఆఫ్రికా ఖండంలోనే హిందూ జనాభా ఎక్కువగా ఉన్న ఏకైక దేశం ఇది. ఈ దేశం గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. ఇంతకీ ఆ దేశం పేరేంటి, అది ఎక్కడ ఉంది అనే పూర్తి విషయాలను ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. మారిషియస్ ఈ దేశం యొక్క అఫీషియల్ నేమ్ రిపబ్లిక్ ఆఫ్ మారిషియస్. ఇది ఆఫ్రికా ఖండంలోని ఒక ఐలాండ్ దేశం. ఈ దేశం యొక్క మొత్తం జనాభా సుమారుగా 12 లక్షల మంది. వీరిలో 40% జనాభా పట్టణాలలో నివసిస్తూ ఉంటే మిగిలిన 60% జనాభా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారు. ఇక్కడి మొత్తం జనాభాలో 49% మంది హిందూ మతస్థులు ఉండగా 32% క్రిస్టియన్స్, 15% ముస్లిమ్స్, 4% ఇతరులు ఉన్నారు. ఇక్కడ ఎన్నో అద్భుతమైన హిందూ దేవాలయాలు కూడా ఉన్నాయి. వీటిని దర్శించుకోవడం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల మంది హిందువులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ దేశంలో హిందువులు ఇంత ఎక్కువగా ఉండటానికి గల కారణం ఏంటి అనే డౌట్ మీలో చాలా మందికి వచ్చే ఉంటుంది. దీనికి కారణం 1810లో ఈ మారిషియస్ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు ఈ దేశం ఎక్కువగా చెరుకు పంటపై ఆధారపడి ఉండేది. అందుకే ఇక్కడి చెరుకు తోటలో పని చేయడానికి మన దేశంలోని ప్రజలను వలస కూలీలుగా బ్రిటిష్ వారు ఇక్కడికి తీసుకుని వచ్చారు. ఆ తర్వాత 1968లో బ్రిటిష్ నుండి ఈ దేశానికి స్వాతంత్రం లభించింది. అలా మన దేశం నుండి వలస కూలీలుగా వెళ్లిన హిందువులు అక్కడే పర్మనెంట్ గా స్థిరపడిపోయారు. అందుకే ఈ దేశంలో ఇంత పెద్ద మొత్తంలో హిందువులు ఉన్నారు. ఈ కారణం వల్లే మనం ఆ దేశానికి వెళ్తే మనకు ఇండియాలో ఉన్న భావనే కలుగుతుంది. అంతేకాదు ఇక్కడి చాలా గ్రామాల్లోని మహిళలు చీరలను ధరించి దాండియా ఆడుతూ కనిపిస్తూ ఉంటారు. ఇక్కడి మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ ప్రపంచంలోనే అతి పొడవైన దుర్గామాత విగ్రహం ఈ దేశంలోనే ఉంది. ఈ విగ్రహం ఎత్తు 36 అడుగులు. అంతేకాదు మన దేశంలో జరుపుకునే ప్రతి పండుగను ఇక్కడ చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈ దేశంలో ఇంతలా మన మతాన్ని ఆచరిస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఇక్కడ ఎటువంటి మతపరమైన గొడవలు గాని అల్లర్లు గాని జరగలేదు. ఈ ప్రపంచంలో ఎటువంటి అఫీషియల్ లాంగ్వేజ్ లేని దేశాలలో ఈ దేశం కూడా ఒకటి. ఇక్కడి ప్రజలలో కొంతమంది ఫ్రెంచ్, ఇంగ్లీష్ ను మాట్లాడితే మరికొంతమంది మారిషియస్ క్రియోల్ భాషను మాట్లాడతారు. ఈ దేశం యొక్క రాజధాని పోర్ట్ లూయిస్. ఇది ఈ దేశంలోనే అతిపెద్ద నగరంగా చెప్పబడుతుంది. ఈ దేశం ఎటువంటి గొడవలు జరగకుండా ఇంత పీస్ఫుల్ గా ఉండటానికి గల ప్రధాన కారణం ఇక్కడి అక్షరాస్యత శాతం. ప్రస్తుతం ఇక్కడి లిటరసీ రేట్ దాదాపు 91% ఉంది. ఇక్కడి పిల్లల చదువు పట్ల వారి తల్లిదండ్రులు ఎంతో శ్రద్ధ వహిస్తారు. పిల్లలకు చదువు ఉంటే చాలు, వారు జీవితంలో ఎలాగైనా బతికేస్తారనేది వారి నమ్మకం. అంతేకాదు ఇక్కడి గవర్నమెంట్ కూడా రాబోయే 2 సంవత్సరాలలో ఈ లిటరసీ రేట్ ని 100% మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దేశం యొక్క హిస్టరీలోకి వెళ్తే ఇప్పటి వరకు ఈ దేశాన్ని 3 దేశాలు పరిపాలించాయి. ముందుగా నెదర్లాండ్, వీరు 1638 నుంచి 1710 వరకు పరిపాలించారు. ఆ తర్వాత ఫ్రాన్స్, వీరు 1715 నుంచి 1810 వరకు పరిపాలించగా చివరగా 1810 నుంచి 1968 వరకు ఈ దేశాన్ని బ్రిటిషర్లు పరిపాలించారు. ఈ దేశంలో చెరుకు పంటను అధిక మొత్తంలో పండిస్తారు. అందుకే మనకు ఈ దేశంలో ఎక్కడ చూసినా కానీ చెరుకు పంటలే దర్శనమిస్తాయి. ఈ చెరుకు పంట ద్వారా వచ్చే డబ్బుతో ఈ దేశం ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందింది. ఈ దేశానికి అన్ని వైపులా సముద్రం ఉండటం వల్ల ఇక్కడి ప్రజలు ఫిషింగ్ ని కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. అంతేకాదు అలా పట్టిన చేపలను దేశ విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. ఈ ఫిష్ ఎక్స్పోర్ట్ కూడా ఈ దేశానికి ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనే చెప్పవచ్చు. ఈ దేశంలో టూరిజం ఇండస్ట్రీ కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ప్రతి సంవత్సరం వేలాది మంది టూరిస్టులు ఈ దేశంలోని తెల్లటి ఇసుక గల అందమైన బీచ్లు, ఇక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి వస్తూ ఉంటారు. ఈ దేశంలోని ఒక సాధారణ వ్యక్తి సంవత్సరానికి 17 లక్షల దాకా సంపాదిస్తూ ఉంటాడు. ఇది మన భారతీయులతో పోలిస్తే 3 రెట్లు ఎక్కువ.
ఇక్కడి వారిలో ఎక్కువ మంది హోటల్ బిజినెస్ ద్వారానే డబ్బులు సంపాదిస్తున్నారు. అంతేకాదు ఈ దేశ వంటలు కూడా చాలా రుచికరమైనవిగా ఉంటాయి. ఈ దేశ ప్రజల ఫేవరెట్ డిష్ దాల్పూరి. ఇక్కడి వారు రైస్ ని చాలా తక్కువగా తింటారు. ఈ దేశ ప్రజలు చాలా హెల్దీగా ఫిట్ గా ఉంటారు. దీనికోసం వీరు రోజులో 1 గంట సమయమైన ఎక్సర్సైజ్ కోసం కేటాయిస్తారు. ఇక ఈ ప్రపంచంలోనే అందమైన బీచ్లలో ఈ మారిషియస్ కూడా ఒకటి. ఇక్కడి తెల్లని ఇసుకతో కూడిన బీచ్లు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. అందుకే చాలా మంది కపుల్స్ తమ హనీమూన్ కోసం ఈ మారిషియస్ దేశానికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ కనిపించే డోడో బర్డ్స్ వల్ల ఈ దేశం చాలా ఫేమస్ అయింది. ఎందుకంటే ఈ రకం పక్షులు కేవలం ఇక్కడ మాత్రమే కనిపిస్తాయి. అయితే దురదృష్టవశాత్తు ప్రస్తుతం ఈ పక్షులు అంతరించిపోయాయి. ఇంకా ఇక్కడ పెద్ద పెద్ద తాబేళ్లు కూడా కనిపిస్తాయి. ఇక్కడకు వచ్చే పర్యాటకులు వీటిపైన కూర్చొని సవారీలు కూడా చేస్తూ ఉంటారు. ఇక అడ్వెంచర్ అంటే ఇష్టపడే వారికి మారిషియస్ ది బెస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ దేశం అనేక రకాల స్పోర్ట్స్ ఈవెంట్స్ కి చాలా ఫేమస్. ఇక ఈ దేశానికి వెళ్ళాలి అంటే మన భారతీయులకు ఎటువంటి వీసా అనేది అవసరం లేదు. ఈ దేశంలో మనం 1 వీక్ స్పెండ్ చేసి అన్ని తిరిగి ఫుల్ గా ఎంజాయ్ చేయడానికి మినిమం 1 లక్ష నుండి 1,50,000 వరకు ఖర్చు అవుతుంది. ఇక చివరగా ఇక్కడి కరెన్సీ విషయానికి వస్తే ఇక్కడి కరెన్సీని మారిషియస్ రూపీస్ అని అంటారు. ఇది ఒకటి మనకు ₹1.89తో సమానం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మినీ ఇండియాగా పిలువబడే మారిషియస్ దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.